అంటే నేను మీ వీడియోలు చాలా ఇప్పుడు ఫాలో అయ్యాను రీసెర్చ్ కోసం. మీరు స్టార్టింగ్ 4-5 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టి యాత్ర, అప్పుడు ఏదో పెళ్లి క్యాన్సిల్ అయింది, చనిపోదాం అనుకున్నాను, బట్ నేను ప్రపంచాన్ని చూసి చనిపోదాం అనుకున్నాను. మీరు ఒక పాత ఐఫోన్తో మొదలుపెట్టి 2 పాత టీషర్ట్లు, నేను అన్ని వీడియోలు చూసా. సో అలా ఒక లక్ష్యంతో మీరు పోరాడి కార్పొరేట్ కంపెనీలు, యూట్యూబ్కి సంబంధించి ఆ కార్పొరేట్ కంపెనీల మీద కూడా యుద్ధం చేసి ఇండివిజువల్ క్రియేటర్స్కి స్వేచ్ఛ వచ్చేలా చేసిన దాంట్లో మీరు కూడా కీలక భాగస్వామి. సో ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాంటి కాంపిటీటరు ఇండివిజువల్ క్రియేటర్స్ని, కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళని కూడా మీరు డిజిటల్ బుల్లింగ్ చేసి చంపేస్తున్నారని ఒక ఆరోపణ. సరే, ఎవరు ఏం చేయలేరు సార్. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈజ్ కింగ్ అంతే. నువ్వు ఎంత ఏం చేసినా కంటెంట్ బాగుంటేనే కదా చూస్తాడు. నువ్వు ఎవరిని ఏం చేయడానికి ఎవరు ఏం లేదు. దొంగను దొంగ అని అన్నాను నేను. ఇప్పటివరకు మాట్లాడిన అందరు క్రియేటరు దొంగని దొంగ అన్నాను. ఏముందో సార్, ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయినా మీరు చూసుకుంటే, న్యూస్ ఛానల్స్ బెట్టింగ్ యాప్ చేయకూడదు అంతే, చేయకూడదు, సింపుల్. ఒక వర్డ్ అయిపోయింది ఒక వీడియోతో. కానీ నేను 60 రోజులుగా తీసుకొస్తున్నానంటే దానికి లవంగాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, కొత్తిమీర కట్ట, గసగసాలు అన్నీ నూరి దాన్ని ఎలివేట్ చేస్తున్నాను సార్. అదే అందుకే ఏముంది అంటే మీ రీసెంట్ వీడియోలు కొన్ని నేను చూసా. ఒక బిగ్ బాస్ సిరీస్ లాగా ఒక బెట్టింగ్ సిరీస్. ఒక వీడియో చెప్తే జనంలోకి వెళ్ళదు సార్. రోజు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, ఫోన్ ఇలా కెమెరా ఎట్టుకుంటున్నాను, వాగుతాను. 2 మిలియన్ 3 మిలియన్ 30-40 లక్షల మంది ఎందుకు చూస్తారు? దేనికి? రోజు చెప్పిందే చెప్తున్నాను. బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాను, ఇంకేమైనా చెప్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరిని అందులోకి లాగి ఆ అవేర్నెస్ని కొంత మసాలాలన్నీ వేసి ఎలివేట్ చేస్తున్నాను. అది అంతే. కొన్ని జోక్స్, ఫన్ను, స్క్రిప్టు, అప్పటికప్పుడు చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు పాటలు అవన్నీ వేసి దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని అలాగా బెట్టింగ్ అవేర్నెస్ రోజు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు రా అన్వేష్ అంటే బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాడు. ఇంకేమైనా చెప్తున్నాడా? చెప్తుంది బెట్టింగ్ యాప్. ఆ డబ్బులు ఏమైనా నేనైనా తీసేసుకుంటానంటే మా ఇంట్లో బోల్డ్ అప్పులు ఉన్నాయి. ఇంటి లోన్ ఉంది, హౌస్ లోన్ అన్నీ ఉన్నా మళ్ళీ నేను తీసుకెళ్ళి పేద కుటుంబాలకే ఇద్దాం. పుణ్యం ఎన్నో మంది ఎన్నో పాపాలు చేశారు. ఇదొక టైప్ ఆఫ్ పుణ్యం. ఇప్పుడు నేను కలిసిన ఫ్యామిలీస్కి చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ డబ్బు ఉండదు, ఈ సూసైడ్ చేసుకున్నందుకు పాలసీలు రావు. నేను ఇచ్చిన 2 లక్షలు జస్ట్ 2 సంవత్సరాలైనా కాపాడుతాయి. పల్లెటూరులో ఉంటున్న వాళ్ళందరికీ రోజుకి నెలకు 4,000 ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది లైఫ్. మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో సిగ్నేచర్ ఉంటుందండి ప్రజెంటేషను. మీ ప్రజెంటేషన్ సిగ్నేచర్ ఏంటంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో, మీ యాసలో, మీ భాషలో అందరికీ అర్థమయ్యేలాగా, పండితుడి నుంచి పామర వరకు అర్థమయ్యేలాగా మీ భాషలో మీరు చెప్తున్నారు. అది మీ సిగ్నేచర్, మీ స్టైల్. ఓకే, మీరు అంతా మసాలా నూరుతున్నారు, అవన్నీ నూరుతున్నారు. కానీ మీ మీద విమర్శలు ఏంటంటే మహిళని కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తప్పు చేశాడు, వాళ్ళ మదర్ని తిట్టారు. సన్నీ యాదవ్ వీడియో కూడా నేను చేశాను, అతను మీ మదర్ని తిట్టాడు, చాలా తప్పది. ఆ వ్యక్తి బుద్ధిమాలిన పని చేశాడు. మీరు అతని మీద ఏం తిడితే అతను మిమ్మల్ని తిట్టాలి కానీ మదర్ని తిట్టకూడదు. నేను బూతులు మానేసి 40 రోజులైంది. 40 రోజుల క్రితం ఇప్పుడు చర్చించడం వృధా ప్రయాస. నేను అప్పుడు అన్నాను, అందరు టీవీ ఛానల్లో తిట్టారు, మానేశాను. అది చాలా రోజులైంది, గతం కథ. ఇప్పుడు ముందుకి ఇంకో 25 రోజుల యుద్ధం చేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారత వెలిగించేసి తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు వాళ్ళందరికీ పనిచేస్తే అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ లో వచ్చినట్టు యాత్ర మీద వీడియోలో కంటిన్యూ చేస్తారేగా? అయిపోయింది సార్. ఇంకా రేపు నేను అయిపోయింది, దెబ్బ తగిలింది, దెబ్బ మానిపోయింది. రేపు నుంచి ట్రావెలింగ్ నా స్టార్ట్. ట్రావెలింగ్ నా యుద్ధం రేపు నుంచే శ్రీకారం చుట్టాను సార్. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకెన్ని దేశాలు తిరగాలి కావాలని? ఇంకెన్ని దేశాలు తిరగాలి? ఇప్పటికీ నేను అంటే కౌంట్ చేయండి సార్, గో విత్ ఫ్లో. నాది ప్రపంచం అంతా చూసాక, ఎందుకంటే ఆ కౌంటింగ్ అనేది ఏంటంటే ర్యాంకింగ్ లాగా ఉంటుంది. ఒకటి 10 అన్నారంటే 10 అంటాను, 20 అన్నారంటే 20 అంటాను, 30 అన్నారని 30 అంటాను. నేను తీసినవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి యూట్యూబ్లోని. ప్రపంచం ఏం మిగిలి లేదు నేను అంటే చూపించడానికి. ఉత్తర ధృవాలు కానీ, దక్షిణ ధృవాలు కానీ, 7 వింతలు కానీ, 7 ఖండాలు కానీ, 7 పాత వింతలు కానీ, 7 సముద్రాలు కానీ, 5 మహాసముద్రాలు కానీ,
ఆ, అదేంటి ఆర్కిటిక్ మహాసముద్రాలు కానీ, అంటార్టికా మహాసముద్రాలు కానీ, సహారా ఎడార్లు కానీ, తర్వాత ఆఫ్రికాలో పెద్ద నేషనల్ పార్కులు ఒకవంగా, అదేంటి గొరంగోరు నేషనల్ పార్క్, మసైమారా నేషనల్ పార్కులు కానీ, అండ్ డెల్టాలు అతిపెద్ద డెల్టాలు అయిన ఒకవంగా ఆ డెల్టాలు కానీ అంతరిక్షం నుంచి కనబడతాయి. తర్వాత అతిపెద్ద జలపాతాలు ఇది నయాగారా జలపాతాలు కావని, ఆ తర్వాత ఆ విక్టోరియా జలపాతం కానీ, అతిపెద్ద నదులు, అసలు ఏదైనా అతిపెద్దలు అన్నీ అయిపోయాయి సార్.